మనం రోజు ఈ తప్పునైతే కంపల్సరీగా చేస్తూనే ఉంటాం. మనందరికీ తెలుసు టైం ఎంత విలువైందనేసి. కానీ ఆ టైంని చాలా బాగా వేస్ట్ చేస్తూ ఇంట్లో కూర్చుండిపోయాం కదా! ఇప్పుడేం చేయమంటావు? బయట వెళ్లి పనికి వెళ్ళమంటావా? అని కాదు. ఉండే టైంని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. టైంని వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి కొన్ని హ్యాబిట్స్ అయితే చేంజ్ చేసుకుంటేనే సరిపోతుంది. ఒక్కసారి గడిచిపోయిన టైంని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అసాధ్యం. కానీ ఉండే టైంని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించడం బుద్ధితనం కదా! ఫస్ట్ మనం టైంని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దాము. నేను చేంజ్ చేసుకున్న కొన్ని హ్యాబిట్స్ అయితే మీతోను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి తొందరగా లేవడం. దానివల్ల మనకి రోజు కాస్త ఇంకొంచెం ముందుగా స్టార్ట్ అవుతుంది. మనకి బోల్డ్ అంత టైం ఉంటుందన్నమాట. ఏ పనైనా నిదానంగా నిమ్మలంగా చేసుకోవచ్చు. సో అందుకనేసే ఎర్లీ మార్నింగ్ లేవడం ప్రాక్టీస్ చేసుకోవాలి. కనీసం 6 గంటలకు ముందు లేవడానికన్నా ట్రై చేయాలన్నమాట. ఏ పని చేయాలన్నా మనకి ముందుగా కాన్సంట్రేషన్ చాలా ముఖ్యం. అలాగే ఫోకస్‌గా మన పనిని మనం చేసుకొని పోవాలంటే మన బాడీ స్టిఫ్‌గాను ఉండాలి, హెల్తీగాను ఉండాలి. అందుకోసం కంపల్సరీగా మనం డైలీ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ఆర్ మెడిటేషన్ ఇలాంటివి చేయడం వల్ల మన టైంని మనం చాలా బాగా మెయింటైన్ చేయగలుగుతాం. ఎలాగంటే వాకింగ్ చేయాలంటే మనకు ఒక టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలోపు వెళ్ళాలి అని చెప్పేసి ఇంట్లో పనులు కూడా చకచకా చేసేసుకుంటూ ఉంటామన్నమాట. సో మనం చాలా వరకు టైంని సేవ్ చేసినట్లే ఉంటుంది కదా! మనకేదైనా పని చేత కానప్పుడు దానికి మొహమాటం లేకుండా నో చెప్పడం తప్పే లేదనమాట. ఎందుకంటే మనకి చేతకాని పనిని ఎవరైనా చెప్తున్నారు వాళ్ళ కోసం చేసే కావాలి అని చేయడం వల్ల మన టైం వేస్టే కానీ ఆ పని ఏమీ సక్సెస్ అవ్వదనమాట. సో అందుకనేసి నో చెప్పడం చాలా వరకు నేర్చుకోవాలి. తెలిసిన పని పైన మాత్రమే ఫోకస్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా పనులు చేసుకోవాలన్నమాట. ఎవరో బాధపడతారని చెప్పేసి మనకు తెలియని పనిలో కూడా మనం తలదూరుస్తూ ఉన్నామంటే టైం వాళ్ళకి వేస్టే, మనకి వేస్టే అనమాట. అందుకోసం మనం మనకి తెలియని పని దగ్గర నో చెప్పడంలో తప్పైతే అస్సలు లేదనమాట. సో నో చెప్పడం కంపల్సరీగా నేర్చుకోవాలి. చాలా కష్టమైన టాస్కే కానీ నేర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్‌ది ఇది. మన గోల్ ఏంటనేది మనం ఫస్ట్ క్లియర్‌గా సెట్ చేసుకోవాలి. ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఇవి మన గోల్ అనే ఒక గోల్ అనేది ఉంటుంది కదా! మన హౌస్ వైఫ్స్‌కి ఏముంటుంది? పిల్లల్ని బాగా చదివేసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ స్టడీస్ గురించి బాగా ఆలోచించుకోవాలి. ఇలాంటి గోల్సే ఉంటుంది కదా! సో అది ఎలాంటి గోల్స్ అయినా దానిపైన మనం క్లియర్‌గా ఉన్నామంటే ఆ గోల్‌ని మనం తొందరగా రీచ్ అవ్వగలుగుతాం. సో మనకి టైం వేస్ట్ అనేది అస్సలుండదు. అందుకనేసే మనం ముందుగా మన గోల్‌ని మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఈరోజు ఈ పనిని చాలా ఇంపార్టెంట్‌గా చేసే కావాలి అని ఒక పని ఏదైనా ఒకటి ఉంటుంది కదా! సో, దానిపైన ముందుగా ఫోకస్ పెట్టాలనమాట. సో, ఆ పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో పనులన్నీ చాలా తొందరగా చేయగలుగుతాం. సో, అందుకనేసి ఆ పని పైన చాలా ఫోకస్ పెట్టామంటే మనకు అన్ని పనులు తొందరగానే అయిపోతుందనమాట. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా ఒక స్టిచ్చింగ్ అయ్యుండొచ్చు, ఒక ఎంబ్రాయిడరింగ్ అయ్యుండొచ్చు. అదే స్టూడెంట్స్ అయితే ఈ రోజుటికి ఈ సబ్జెక్ట్‌ని కంప్లీట్ చేసే కావాలి అని ఒక ఇంపార్టెంట్ పని ఉంటుంది కదా! సో, ఇలాంటి పనులు ముందుగా మనం ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే ఆ పనిని ఆ రోజే కంప్లీట్ చేయడానికి కూడా మనం ప్రయత్నించాలన్నమాట. సో, అందుకనేసి మనకి టైం చాలా వరకి మిగులుతుంది. సో, మనం ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు అనే ఫీలింగ్ కూడా కంపల్సరీగా వస్తుందన్నమాట. షెడ్యూల్ అనేది మనం వారానికన్నా వేసుకోవచ్చు, ఒక్క రోజుకన్నా వేసుకోవచ్చు, లేకపోతే నెలసరికి కూడా ఒక షెడ్యూల్ అనేది కంపల్సరీగా మనం వేసి పెట్టుకోవాలన్నమాట. రోజువారీ షెడ్యూల్ ఎవరెవరు వేసుకోవచ్చంటే స్టూడెంట్స్ కంపల్సరీగా రోజువారీ షెడ్యూల్ వేసుకోవాలన్నమాట. అలాగే బిజినెస్ మ్యాన్‌లు పెద్ద పెద్ద పనులకు వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా రోజువారీ షెడ్యూల్ వేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా రోజువారీ షెడ్యూల్ వేసుకుంటే చాలా మంచిది. ఈ రోజుటికి ఈ సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేయాలి, లేకపోతే ఈ క్వెషన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. అలాగని చెప్పేసి ఒక షెడ్యూల్ కంపల్సరీగా వేసుకున్నామంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. అలాగే వీక్లీ ఆర్ మంత్లీ షెడ్యూల్ ఎవరెవరు వేసుకోవచ్చంటే మెయిన్‌గా హోమ్ మేకర్సే వేసుకోవచ్చనమాట. నన్ను నేనే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. వారంలో ఈ రోజులో నేను క్లీనింగ్ పర్పస్ మాత్రం చేయాలి. ఈ రోజులో నేను స్టిచ్చింగ్ చేయాలి. ఈ రోజులో నేను వీడియోస్ తీయాలి. ఇలాంటివి నాకు వీక్లీ షెడ్యూల్ ఉంటుంది. అలాగే మంత్లీ షెడ్యూల్ ఉంటుందనమాట. సో, ఇలా ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనకి క్లీనింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అలాగే ఇల్లు ఎప్పుడు ఆర్గనైజ్‌గా ఉన్నట్టు ఉంటుంది. అలాగే నా స్టిచ్చింగ్ కూడా ఆగకుండా జరుగుతూ
ఉంటుంది. అలాగే నా వీడియోస్ కూడా ఆగకుండా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎలాంటి పనైనా మనం షెడ్యూల్ వేసి పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా చేయగలుగుతాం. అలాగే టైంని చాలా బాగా మేనేజ్ చేయగలుగుతాం అన్నమాట. సో అందుకనేసి ఇలాంటి వీక్లీ ఆర్ డే ఆర్ మంత్లీ షెడ్యూల్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఒక పని చేస్తున్నామంటే, ఒక పని పైన మాత్రమే కాన్సంట్రేషన్ ఉండాలి. ఇప్పుడు వంట చేసుకుంటూ నేను స్టిచ్చింగ్ చేశాననుకో, తప్పుగా కుట్టేస్తూ ఉంటాం కదా! సో, అందుకనేసి ఏ టైంకి ఏ పని చేయాలి అని ముందుగా చెప్పినట్టు షెడ్యూల్ వేసి పెట్టుకున్నామనుకో, మనం ఒక పని పైన మాత్రమే కాన్సంట్రేషన్ చేయగలుగుతాం. అందువల్ల మనకి టైం కూడా చాలా వరకి కలిసొస్తుందే కానీ, ఇలా మల్టీ టాస్కులు చేస్తూ ఉన్నామనుకో, ఒక పని కూడా సరిగ్గా చేయలేమనమాట. మళ్ళీ మిస్టేక్ వచ్చిందనుకో, మళ్ళీ కూర్చొని మనమే గదా చేయాలి. సో, అందుకనేసి ఒక పని పైన మాత్రం ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మల్టీ టాస్కులు చేయడానికి అవాయిడ్ చేయండి. అప్పుడు మనకి చాలా కంగారుగా లేకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో, అందుకనేసి ఇలా ట్రై చేయండి. నువ్వు చెప్పేది చూస్తే రోజంతా పని చేస్తూనే ఉండాలా అని కూడా మీకు అనిపించుంటుంది. కానీ మనకంటూ మనం ఖచ్చితంగా బ్రేక్ అనేది తీసుకోవాలన్నమాట. అందుకనేసి మధ్యాహ్నం పడుకుని జమ్మని నిద్రపోండి అని నేను చెప్పడం లేదు. పడుకోవాలి అని అనిపిస్తే ఖచ్చితంగా పడుకోండి. కానీ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువగా పడుకోకండి. దానికోసం మీరు మొబైల్‌లో ఒక అలారం పెట్టుకొని పడుకున్నారంటే హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనమే లేసిపోతాం. ఒక 10 నిమిషాలు పడుకొని లేద్దాం అని పడుకుంటాం. కానీ 1 అవర్, 2 అవర్స్ అలా నిద్ర పొడుస్తూ ఉంటాం కదా! పగుల్లో పడుకుంటే మరీ డీప్ స్లీప్ వస్తుంది. సో, అందుకనేసి అలాంటి బ్రేక్‌లయితే తీసుకోకండి. ఒక టీ బ్రేకో, ఇలా చిన్నగా నిద్రపోయి లేవడమో, ఇలాంటి చిన్న బ్రేకులు తీసుకోవడం వల్ల మనం హెల్తీగాను ఉంటాము. అలాగే మరీ సోంబేరిగా అవ్వకుండా యాక్టివ్‌గాను ఉంటామనమాట. అందుకని మనం బ్రేకే తీసుకోకుండా రోజంతా ఇలా పరుగులు తీస్తూ పనులు చేస్తూనే ఉండాలని కూడా అర్థం కాదనమాట. ఆ బ్రేక్ తీసుకోవడం వల్ల మన టైం అనేది అస్సలు వేస్ట్ అవ్వదు. మనకి ఎనర్జీ లెవెల్ కంపల్సరీగా కావాలి. ఇంట్లో పనులైనా, ఎలాంటి పనులైనా చేయడానికి మనకి కొంచెం బ్రేక్ అనేది కంపల్సరీగా కావాలి. సో, ఆ బ్రేక్ కూడా మనమే తీసుకోవాలన్నమాట. ఆ టైం అనేది మాత్రం మాక్సిమం 30 మినిట్స్ కంటే ఎక్కువగా తీసుకోకండి. దాని లోపే తీసుకోవడానికి ట్రై చేయండి. దానికనేసి మనం టైమరు లేకపోతే అలారం ఇలాంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి మొబైల్ పట్టుకొని కూర్చున్నామనుకో, టైం ఎలా గడిచిపోతుందని అస్సలు తెలీదనమాట. మనమేమో ఒక 5 నిమిషాలే మొబైల్ చూసి పెట్టేద్దాం అని తీస్తాం. కానీ 5 నిమిషాలు కాస్త హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ కాస్త 1 అవర్ అవుతుంది. 1 అవర్ కాస్త గంటలు కూడా అవుతుందనమాట. ఒక రోజంతా మొబైల్ పట్టుకొని కూర్చున్న రోజులు కూడా ఉండిందనమాట. సో, మొబైల్ ఫోన్‌ని చాలా వరకి అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్క యాప్‌లో అదే చెప్తుంది. బ్రేక్ తీసుకోండి. చాలా వరకి చూసేస్తున్నారు అని చెప్పేసి. సో, అలాంటి సెట్టింగ్స్ పెట్టుకోవడం వల్ల మనకి అది అలారం ఇస్తుంది. మీరు ఇంతసేపు చూసారు చాలు పెట్టేయండి అని చెప్పేసి. అప్పుడు మనం మొబైల్‌ని పక్కన పెట్టేసి పనుల పైన ఫోకస్ చేయడానికి టైం ఉంటుంది. అందుకనేసి అలాంటి సెట్టింగ్స్ చేసుకోవడం చాలా వరకి ఇంపార్టెంటు. మనకి, మన హెల్త్‌కి కూడా. అందుకనేసి వీడియోలు చూడకండి అని చెప్పడం లేదు. చూడాలి అని అనుకుంటే దానికొక టైమింగ్ సెట్ చేసుకొని చూడండి. అప్పుడు మనం లిమిట్‌గా సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ కంపల్సరీగా మనకొస్తుందనమాట. సో, అందుకనేసి లిమిట్‌గా సోషల్ మీడియాని చూడడానికి ట్రై చేయండి. ఆ లిమిట్ టైమ్‌లోనే నా వీడియోస్ చూడడానికి కూడా కొంచెం ట్రై చేయండి. మరీ చూడకుండా ఉండిపోతారు. మనం అస్తమానం మొబైల్ ఫోన్‌ని ఎందుకు చూస్తూనే ఉంటాం. నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది కాబట్టి, ఆ సౌండ్ మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మొబైల్‌లో ఏదో నీకు నోటిఫికేషన్ వచ్చింది తొందరగా రా, ఆ పనులన్నీ పక్కన పెట్టేసి అని చెప్పేసి. సో, అందుకనేసి ఆ నోటిఫికేషన్‌ని ఆఫ్ చేసి ఉంచండి. అప్పుడు మీరు పని పైన ఫోకస్ పెట్టగలుగుతారు. ఇది నేను చెప్పనే చెప్పకూడదు. ఒక సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టే నేను టర్న్ ఆఫ్ చేయండి నోటిఫికేషన్ అని అస్సలు చెప్పకూడదు. కానీ మన పనుల కన్నా, మన టైమింగ్ కన్నా ఇలాంటివేమి చాలా ఇంపార్టెంట్ కానే కాదు. సో, మనకేది ఇంపార్టెంటో అది మాత్రమే చూసుకోవాలి. ఇదిగో ఇక్కడ మళ్ళీ నేను బిట్టేస్తున్నానని మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. ఇంత హానెస్ట్‌గా చెప్తున్నాను కాబట్టి నా వీడియోస్‌ని కాస్త ఫాలో అవ్వండబ్బా! మీరు తీసుకునే కాస్త టైంలో నా వీడియోస్‌ని కూడా మీరు చూడండి. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కంపల్సరీగా ఉంటుంది. అలాగే ఇంట్లో పనులు కూడా చూపిస్తూనే ఉంటాను. సో, మీకు తెలియని వంటలు ఉంటుంది. అలాగే ఏదైనా ఒకటి క్రియేటివ్‌గానే ఉంటుందనమాట. సో, అందుకనేసి నా వీడియోస్‌ని ఫాలో అవ్వండి. మీరు తీసుకునే కాస్త టైంలో నా వీడియోస్‌కి కూడా మీరు ఇంపార్టెంట్ ఇవ్వండి అని చెప్పడానికి
ఇప్పుడు కొంచెం మాట్లాడాను. దాన్ని మీరు బిట్టు వేశాను, ఐస్ పెడుతున్నాను అని మాత్రం అనుకోకండి. నేను కొంచెం హానెస్ట్ గానే ఉండాలి అని అనుకుంటూ ఉన్నాను. మీలో చాలా మందికి తెలిసుంటుంది. నేను ఫస్ట్ నుంచి కోరుకునేది మీతో చాలా వరకి హానెస్ట్ గానే ఉండాలి అని చెప్పేసి. సో, నా హానెస్ట్‌ని మెచ్చుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక ఇంకొక పాయింట్ అయితే చూద్దాము. ఇంట్లో పనులైనా, ఆఫీస్ పనులైనా, స్టూడెంట్స్ కాలేజ్ పనులైనా, ఎలాంటి పనులైనా వాయిదా వేయకుండా అప్పటికప్పుడు ఫినిష్ చేయడం వల్ల మనం చాలా వరకి టైం అనేది సేవ్ చేయగలుగుతామనమాట. మళ్ళీ చేద్దాంలే, మళ్ళీ చేసుకుందాం అని అనుకుంటూ ఉండే కొద్దీ మనలో బద్ధకం పెరిగిపోతుంది. మనలో బద్ధకం పెరిగే కొద్దీ ఇంట్లో పనులు ఎక్కడిదాడ ఉండిపోతుందనమాట. మళ్ళీ అన్నీ ఒక్కసారిగా వేసుకొని కూర్చోవడం వల్ల మనకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ పని ఎలా చేయాలి? ఆ పని ఎలా చేయాలి? అయ్యో! ఇన్ని పనులున్నాయే అని చెప్పేసి కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో, అందుకనేసి ఏ పనైనా ఆన్ ద టైంలో చేయడానికి ట్రై చేయండి. ఆ టైంకి చేయాల్సిన పని ఆ టైంలో ముగించేసామనుకో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. సో, ఎక్కువ స్ట్రెస్ ఉండదు. టైం కూడా చాలా వరకి సేవ్ అవుతుందనమాట. ఫస్ట్ నుంచి చెప్తున్నవే టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి, టైం సేవ్ చేసి ఏం చేయగలుగుతాం అని మీరెవ్వరైనా అనుకునుండొచ్చు. అనుకున్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. టైం సేవ్ చేయడం అంటే మనం రోజుకొక 10 సార్లన్నా అంటాం. అయ్యో! పనులు ఎక్కడ దాడుంది. అస్సలు టైమే లేదురబ్బా! పొద్దునుంచి చేస్తూనే ఉన్నాను. అయినా కూడా టైమే లేదు. ఇక టైం లేదు అనే మాట మన నోటి నుంచి రాకూడదనమాట. సో, ఏ పనైనా ఆన్ ద టైంకి చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ మిగులుతుంది. ఆ టైంలో మనం బ్రేక్ తీసుకోవడం, లేకపోతే ఇంకొక పని చేయడానికి ట్రై చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో, మనకి ఎక్కువ టైం ఉండడం వల్ల ప్రశాంతంగా కూడా ఉంటుందనమాట. అయ్యో! టైం లేదు, టైం అయిపోయింది అని పరిగెత్తుతూనే ఉంటాం. ప్రశాంతంగా చేస్తూ ఉన్నామంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందనమాట. అది ఎంత మైండ్ ఫ్రీగా ఉంచుతుందంటే మెయిన్‌గా కోపం అస్సలు రాదు. కోపం రాకపోతే మన పనులన్నీ ఎంత ప్రశాంతంగా చేసుకోగలుగుతామనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో, ప్రశాంతంగా అన్ని పనులు చేయడం వల్ల అన్ని పనులు సక్సెస్ అవుతుందే కానీ టెన్షన్‌గా టైం అయిపోతుంది. అయ్యో! తొందరగా చేయాలి అని పరుగులెత్తుతూ, కోపంగా అరుస్తూ చేస్తూ ఉండే పనులు కాన్సంట్రేషన్ ఉండదనమాట. సో, అందుకనేసే టైంనొచ్చేసి ఎప్పుడూ సేవ్ చేసుకుంటూనే ఉండాలి. మనకి టైం ఇంకా మిగిలిపోయింది. ఇంకొక పని చేద్దాం అనేలాగే ఉండాలి కానీ, అయ్యో! టైం అయిపోయింది అనే మాట అస్సలు నోట్లో నుంచి రానే రాకూడదు. ఇంట్లో హౌస్ వైఫ్‌గా చెప్తున్నాను. ఇంట్లో ఎన్ని పనులు చేస్తూ ఉన్నా, పొద్దున్నుంచి నైట్ వరకు చేస్తూ ఉన్నా, ఇంకా పనులు ఉండనే ఉంటుంది. అయ్యో! ఇంకా ఈ పని మిగిలిపోయిందా అనేలాగే ఉంటుంది కానీ, అన్ని పనులు అయిపోయింది అని తృప్తిగానే ఉండదన్నమాట. సో, మనం ఏ పనైనా ఎక్స్‌ట్రాగా ఉండనే ఉంటుంది కానీ, కంప్లీట్ అయిపోయిందిరబ్బా! ఈరోజు ప్రశాంతంగా ఉంది అనే రోజైతే ఏదో ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. ఈ 365 రోజుల్లో. సో, అందుకనేసే చెప్తున్నా కాస్త తొందరగా లేవండి. అన్ని పనులు చకచకా చేసుకోండి. ఇంకా మీకు ఎక్స్‌ట్రాగా ఏ పని పైన ఫోకస్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న పనులు కూడా నేర్చుకోండి. మనం ఏ పని నేర్చుకోవాలన్నా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతాం. మనకి కాన్సంట్రేషన్ ఉంటే. సో, ఇలాంటివన్నీ మనకి టైం ఒకటుంటేనే అన్నీ చేయగలుగుతామన్నమాట. అందుకనేసే టైం సేవ్ అవుతుంది అని చెప్తూ ఉన్నాను ఫస్ట్ నుంచి. సో, ఎప్పుడు మనం టైంని సేవ్ చేసుకోవాలే కానీ, టైం అయిపోయిందిరా బాబు అని మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఏ పనైనా మనకి సాధ్యం అని మైండ్‌లో ఫిక్స్ అవ్వండి. సో, మనం ఏ పనైనా ఈజీగా చేయగలుగుతామన్నమాట. నా లైఫ్‌లో నేను చేంజ్ చేసుకున్న కొన్ని టిప్స్, కొన్ని హ్యాబిట్స్ మీతో షేర్ చేసుకున్నాను. మీలో కూడా చాలా వరకు యూస్ అయ్యిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేసి, మీ చుట్టుపక్కల ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుంది అని అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేసేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మరవకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆఫ్ చేసి ఉంచమన్నాను. కానీ ఇది బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెడితే ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఈ నోటిఫికేషన్ చూసి ఓపెన్ చేసుకోగలుగుతారు కదా! ఇలాంటి మోటివేషన్ వీడియోస్ వస్తూనే ఉంటుంది. ఇంట్లో పనులతో పాటు ఇలాంటి స్పీచ్ ఇవ్వడం వల్ల ఇంకాస్త మందికి పని చేయాలి అని అనిపిస్తుందనేసి ఇంట్లో పనులు చేసుకుంటూ నేను ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ రోజుటి వీడియోలో పొద్దున లేసింది
ఇల్లంతా నీట్‌గా శుభ్రం చేసేసి వాకింగ్ అయితే వెళ్ళిపోయాను. వాకింగ్ వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ అయితే ముందుగానే చేసేసాను. సో, అందుకనేసి పెద్దగా పనైతే లేదు. పిల్లలకైతే హాలిడేస్ స్టార్ట్ అయిపోయింది. సో, అందుకనేసి ఇల్లుని మొత్తం క్లీన్ చేయాలి అని అనుకున్నాను. మొత్తం ఒకే రోజు పెట్టుకుంటే అలసటొచ్చేస్తుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుందామని 2 కబోర్డ్‌లు క్లీన్ చేశాను. ఆ తర్వాత లంచ్‌కైతే కర్ణాటక స్టైల్ రాగి ముద్ద చేశాను. ఇక టైం ఉంది కాబట్టి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాననమాట. ఈ రోజుటి వీడియోలో ఇంతే అన్నమాట. రేపటి వీడియోలో మళ్ళీ ఫ్రెష్‌గా కలుసుకుందాం. వీడియో నచ్చితే మరవకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.